సోవియట్ సోల్జర్ డెడ్ బాడీస్ మధ్య దాక్కున్నాడు. జర్మన్ సైన్యం ఎవరూ బతకకూడదని సైనికుల మృతదేహాల్లో కాల్పులు జరిపింది. అదృష్టవశాత్తు అధికారి వాటినుంచి తప్పించుకున్నాడు. జర్మన్ దళాలు వెనక్కు తగ్గినప్పుడు అతను జాగ్రత్తగా మృతదేహాల నుండి బయటకు వచ్చాడు. దూరంలో ఇద్దరు నాజీ అధికారులు స్నానం చేయడానికి వచ్చారు. తన రైఫిల్ను పట్టుకుని లక్ష్యం ఎంచుకుని అతను ట్రిగ్గర్ను లాగబోతుండగా వెనకుండా ఒక స్వరం విన్నాడు. ఇంకొక వ్యక్తి బ్రతికి ఉన్నట్టు తెలిసింది. అతను హెచ్చరించాడు, అనవసరంగా కాల్పులు జరిపితే వారి స్థానం సులభంగా బయటపడుతుందని. నాకు నీ రైఫిల్ ఇవ్వండి అని సైనికుడు మెల్లగా చెప్పాడు. అతను మిగిలిన 5 గుళ్లను గన్లో నింపాడు. అధికారి రైఫిల్ను తీసుకుని లక్ష్యం ఎంచుకునేందుకు సిద్ధమయ్యాడు. కాని తన షాట్పై ఖచ్చితం లేకపోవటంతో సోవియట్ అధికారి సైనికుడిని చూసి షూట్ చేయడం తెలుసా అని అడిగాడు. సైనికుడు కొంత స్వల్పంగా అని సమాధానం ఇచ్చాడు. అధికారి రైఫిల్ను అతనికి ఇచ్చాడు. సైనికుడు తన స్థానాన్ని సర్దుకునేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు రోడ్డు అవతల నుండి ఒక జీప్ వచ్చింది మరియు 3 జర్మన్ సైనికులు వచ్చారు. సైనికుడిపై ఒత్తిడి పెరిగింది, ఎందుకంటే అతని వద్ద కేవలం 5 గుళ్లు ఉన్నాయి. వారు విజయం సాధించాలంటే ప్రతి షాట్ ముఖ్యం. మొదట అతను శత్రు స్థానాలను పరిశీలించాడు. అవకాశం చూసుకుని అతను బాల్డ్ హెడ్ అధికారిని లక్ష్యంగా చేసి కాల్పులు జరిపాడు. ఒకే షాట్లో అతనిని పడగొట్టాడు. మరో అధికారి శవాన్ని గమనించాడా? గ్రహించకముందే మరొక గుండె తగిలింది. ఇన్ఫెంట్మేన్ త్వరగా భూమిపైకి పడి అప్రమత్తమయ్యాడు. అప్పుడు 3వ షాట్ మరొక బుల్లెట్ పేలింది. ఇన్ఫెంట్ మన్ గ్రెనేడ్ను తీసేందుకు ప్రయత్నించాడు, కాని పిన్ తీసే ముందే అతని ప్రాణం పోయింది. చివరి జర్మన్ అధికారి పరుగెత్తే ప్రయత్నం చేశాడు. సైనికుడు నిలబడి లక్ష్యం ఎంచుకుని కదలే లక్ష్యాన్ని సులువుగా షూట్ చేశాడు. శత్రువులు అంతం అయ్యారు. 5 గుళ్ళు, ప్రతిదీ ఒక హెడ్షాట్ గా మారింది. అతని పక్కన ఉన్న అధికారి నమ్మలేకపోయాడు.